గవర్నమెంట్లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగాలు ప్యూననో అటెండర్నో వాచ్మెననో ఇలాంటి పేర్లు పెడుతున్నారు. అవన్నీ మార్చి గౌరవప్రదంగా సమాజంలో గౌరవం పెరిగే విధంగా ఆ డిసిగ్నేషన్స్ అన్ని మార్పు చేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు అందరూ కలిస్తేనే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నా ఆలోచన ఒకటే, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ప్రతి ఒక్కరికి ఆదాయం రావాలి. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాం, సూపర్ 6 ఇస్తున్నాం. కేంద్రం రిఫార్మ్స్ తీసుకొస్తూ ఉంది, వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ రెండు కలుపుకుంటే ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని ఈరోజు జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా చాలా అవసరం ఉంది. ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇది కాకుండా P4 కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే చిన్ని గారు చెప్పారు, ఎంపీ గారు చెప్పారు, ఆయన అభినందిస్తున్నా. విజయవాడలో ఉండేవాళ్ళు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మీతో పుట్టిన వాళ్ళు మీ ఊర్లో ఇంకా పేదరికంలో ఉన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలబడే బాధ్యత, P4ని ఒక బాధ్యతగా స్వీకరించే బాధ్యత మీరందరూ తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు దీపావళి పండుగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. ఈ విధంగానే రాబోయే రోజుల్లో 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే అగ్రజాతిగా ఉండాలని, నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. అది తప్పకుండా సాధ్యమవుతుంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు అంటే 21st సెంచరీలో 25 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా కంటిన్యూ అవుతున్నాడు. ఇంకొక 4 ఏళ్ళు ఉంటాడు, అంటే 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో 11వ స్థానంలో ఉండే ఈ దేశాన్ని 3వ స్థానానికి తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే గౌరవాన్ని పెంచుతున్నారు. ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకున్నారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, 2047కి ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా ఉంటే నా ఆలోచన అందులో స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉండాలని. స్వర్ణాంధ్రప్రదేశ్ నెంబర్ 1గా ఉంటే మీరు, మీ కుటుంబం ఎక్కడుంటారో దీపావళిలో మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా ప్రణాళికలు తయారు చేసుకోండి. మీరు కూడా ముందుకు రండి. అందరం కలిసి పండుగలు జరుపుకుంటూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ, అదే సమయంలో మనమందరం కూడా ఇంత మునుపంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. నేను అందుకే పదే చెప్తున్నాను, కష్టపడక్కర్లేదు, స్మార్ట్గా పనిచేస్తే చాలు. ఒక సెల్ ఫోన్ ఉద్యోగస్తులకు కూడా చెప్తున్నా, 6 గంటల పైన మీరు పని చేయొద్దని చెప్తున్నా. ఎప్పుడన్నా వరదలు వచ్చి విపత్తు వస్తే రండి, అప్పుడు పని చేయండి. మిగిలినప్పుడు మీ ఇంటికి వెళ్ళండి, కుటుంబ సభ్యులతో ఉండండి. దానివల్ల మీరు కూడా మళ్ళీ నిద్రలేసి వచ్చి బాగా పనిచేసే అవకాశం వస్తుంది. మీరు కూడా తక్కువ పని చేయండి, ఎఫెక్టివ్గా పనిచేయండి. ఇది సాధ్యం అని చెప్పి వారికి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళీ ఒకసారి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. విజయవాడలో ప్రతి శనివారం, ఆదివారం మీరందరూ ఆనందంగా ఉండి మంచి ఈవెంట్లు ఇక్కడ జరుగుతూనే ఉండాలి. మీ కష్టపడి వారం అంతా కష్టపడండి. 2 రోజులు అన్నీ మర్చిపోయి ఆనందంగా ఇంటి దగ్గర ఉండి మీకు నచ్చిన పని చేసి మళ్ళీ మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకుని మళ్ళా మండే ముందుకు పోయే పరిస్థితి రావాలి. అలాంటి వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నా, వైకుంఠపాళి మాత్రం వద్దు. వైకుంఠపాళి వస్తే పైకి ఎక్కించడం, మళ్ళా మీరు కిందికి రావడం, మళ్ళా పట్టుకొని పైకి పోవడం, ఇది చాలా సమస్యలు సృష్టించే పరిస్థితి వస్తూ ఉంది. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైనటువంటి రాష్ట్రం కోసం దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి సమాజాన్ని